హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యూకేలో లేటెస్ట్ ఇమిగ్రేషన్ అండ్ వీసా అప్డేట్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి యూస్ఫుల్ అయ్యిద్ది. టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ వీసాలో ఏవేవి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారో ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. స్టూడెంట్ వీసాలో రీసెంట్గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవి చాలామందికి అయితే ఇంపాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వస్తే జాయిన్ టేక్ వాళ్ళకి కానీ సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళకి కానీ బాగా ఇబ్బంది అయితే పడతారు. ఈ అప్డేట్ అయితే మనకి ఎప్పుడో వచ్చింది. ఇది మనకి జూలై 17, 2023లోనే స్టార్ట్ అయింది. బట్ కానీ అది ఇప్పటికీ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇన్సైడ్ లండన్లో ఒకలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, అవుట్ సైడ్ లండన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఉంది. ఇప్పుడు మన లండన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ మంత్ వచ్చేసి 14,083 అయితే అడుగుతున్నారు. అది నియర్లీ 16 to 17 lakhs మన ఇండియన్ రూపీస్ అయితే. అవుట్ సైడ్ లండన్ అయితే 1336 పర్ మంత్ అయితే చూపిమంటున్నారు పౌండ్స్. అది నియర్లీ మనకి 9 monthsకి వచ్చేసి 12 to 13 lakhs అయితే అవుతుంది. సో మనం అయితే 9 monthsకి మాత్రం చూపించాలి. సో లండన్లో ఉండేవాళ్ళు అయితే 16 to 17 lakhs చూపించాలి. అవుట్ సైడ్ లండన్లో ఉండేవాళ్ళు అయితే 12 నుంచి 13 lakhs అయితే చూపించాలి. సో చూసుకోండి, ఇది మీ కన్సల్టెన్సీ వాళ్ళు మరి మీకు ఎక్కడ ఉంటారో, లండన్లో ఉంటారో మరి అవుట్ సైడ్ లండన్లో ఉంటారో, అది ఇక మీ ఇష్టం, మీకు పట్టుకునేది మీ నిర్ణయం మీకు. సో చూసుకొని ఇలాంటివి అయితే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. ఇంకోటి వచ్చేసి డిపెండెన్స్ని బ్యాన్ అయితే చేశారు. సో ఇప్పుడు నార్మల్ మాస్టర్స్ చేసేవాళ్ళు కానీ పీజీ డిప్లొమా చేసే వాళ్ళకి కానీ అయితే డిపెండెన్స్ని అయితే క్యాన్సిల్ చేసేసారు. ఇది మనకి ఎప్పుడో అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు జాన్ 2024 నుంచి ఇది అమల్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇలా స్పౌస్ని తీసుకురావాలనుకుంటున్నా వాళ్ళ హస్బెండ్స్ని కానీ లేకపోతే ఇంకెవరినన్నా కానీ, సో మెయిన్ వాళ్ళు చూసుకోవాల్సింది కోర్సు సెలెక్ట్ చేసుకోవాలని. ఓన్లీ పిహెచ్డి వాళ్ళకి అండ్ మాస్టర్స్లో రీసెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే డిపెండెన్స్ని అలో చేస్తున్నారు. సో నార్మల్ మాస్టర్స్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు పీజీలో జస్ట్ నార్మల్ చేసుకునే వాళ్ళు, డిప్లొమా చేసే వాళ్ళకైతే డిపెండెన్స్ని అయితే క్యాన్సిల్ చేసేసారు. సో ఒక స్టూడెంట్స్ స్పౌస్ని తీసుకురావాలంటే కేర్ఫుల్గా కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అన్ని యూనివర్సిటీస్కి ఈ స్పౌస్ స్పాన్సర్షిప్ అనేది ఇవ్వట్లేదు. మీరు కొన్ని కాలేజీలో అయితే ఆల్రెడీ సస్పెండ్లు అయితే ఉన్నాయి. మీరు అప్లికేషన్ చేసే ముందు యూకే విఐ లిస్ట్లో ఆ యూనివర్సిటీకి డిపెండెంట్ తీసుకెళ్ళే అది ఉందా లేదో చూసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చెప్పేది అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ పిఎస్డబ్ల్యూ. నన్ను చాలామంది అయితే అడిగారు, నేను చాలా వీడియోస్ అయితే చూశాను. పిఎస్డబ్ల్యూని 18 monthsకి తగ్గించారని రూమర్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ ఇప్పటికైతే అఫీషియల్గా మనకి పిఎస్డబ్ల్యూ అయితే 2 years అయితే ఉంది. అబ్బా సాయిరామ్. కానీ ఎంఏసి మైగ్రేషన్ అడ్వైజర్ కమిటీ మాత్రం చెప్పింది ఏంటంటే లో ర్యాంక్డ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి మాత్రమే పిఎస్డబ్ల్యూని 18 months చేయాలని ఒక జియో అయితే పాస్ చేశారు. కానీ అది గవర్నమెంట్ ఇంకా అప్రూవ్ చేయలేదు. సో ఇది ఎప్పుడు అప్రూవ్ చేస్తారో మనకైతే తెలియదు. మేబీ 2026లో అయినా చేయొచ్చు, 2025లో అయినా చేయొచ్చు. సో అది మన చేతుల్లో లేదు. సో 2 years అయితే పిఎస్డబ్ల్యూ అయితే ఉంది. మీరైతే ఎవ్వరు భయపడక్కర్లేదు, ఏ వీడియోలో అయితే చూసి భయపడక్కర్లేదు. సో నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి స్కిల్ వర్క్ వీసా. సో ఇదివరకు అయితే మనకి 26,200 పర్ ఇయర్ శాలరీ ఉంటే సరిపోయిద్ది. కానీ దాన్ని ఇప్పుడైతే బాగా పెంచేశారు, 38,700కి అయితే పెంచారు. సో ఇది చాలామంది జాబ్స్ అప్లై చేసే వాళ్ళకైతే చాలా ఇంపాక్ట్ అయితే అవుతుంది. ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు జాబ్స్ అప్లై చేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. సో ఇప్పుడు ఏదైనా చిన్న చిన్నగా జాబ్ చేసుకున్న తర్వాత మనం స్కిల్ వర్క్ వీసాకి మనకి ఏమైనా స్పాన్సర్షిప్ రావాలన్నా కానీ 38,700 అబోవ్ శాలరీ ఇచ్చే వాళ్ళు అయితేనే మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే స్పాన్సర్షిప్లు ఎవరు ఇవ్వట్లేదు ఈ మధ్య. అసలు జాబ్లే ఇవ్వట్లేదు కొన్నిసార్లు అయితే, నిజం చెప్పాలంటే అట్లా ఉంది. సో ఓకే, స్కిల్ వర్క్ వీసా అయితే 38,700 అయితే పెంచారు. సో ఎట్లా అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్టు. ఇది చాలామందికి తెలియదు చాలామందికి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని ఎస్ఓఎల్ అని అంటారు. సో ఇప్పుడు ఈ ఎస్ఓఎల్లో కొన్ని లిస్టులు అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ జాబ్లు అయితే తీసేస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు నర్స్ ఉంది. ఈ నర్సు ఈ ఎస్‌వైఎల్‌లో ఉంది. అండ్ గ్రాఫిక్ డిజైనర్స్ గారు ఈ లిస్ట్‌లో ఉంది. సో, ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్స్ చాలామందున్నారు. సో, ఇంకా వీళ్ళని ఈ లిస్ట్‌లో నుంచి తీసేస్తున్నారు. సో, అలా రిజర్వ్ చేస్తున్నారు. సో, కొంతమందికి ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఇలా ఏమన్నా వర్క్ స్కిల్ వీసా ఈ ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళకి. మేజర్ చేంజెస్ వచ్చేసి కేర్ వీసా. ఈ కేర్ వీసాలో మన డిపెండెన్స్‌ని తీసుకురావడం గానీ, చిల్డ్రన్స్ తీసుకురావటం గానీ లేదింకా. ఇది మన జియో ఎప్పుడు పాస్ చేశారు? జనవరి 2024లో అది పాస్ చేశారు. మనకి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మార్చి 11th 2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ కేర్ వర్కర్స్ అండ్ ఇంకా ఎవరన్నా వర్కర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే డిపెండెన్స్ గానీ అండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి గానీ ఇంకైతే లేదు. సో, చాలా అంటే చాలా ఇది కేర్ వీసాకైతే చాలా స్ట్రిక్ట్‌గా రూల్స్ అయితే పెట్టారు. ఇన్‌కేస్ నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వస్తున్నారో కేర్ వీసా యేసుకొని వాళ్ళకి £38,700 శాలరీ అయినా ఎక్కువ ఉండాలి. అంటే అంతమించి ఉంటేనే మీకు వాళ్ళకి ఇక్కడ అలో ఉంది. అండ్ స్పౌస్ తీసుకురావాలంటే వాళ్ళకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలంట. సో, ఈ రూల్స్ అయితే చాలా పెట్టారు కేర్ వీసాని. అండ్ ఆఫర్ లెటర్ కూడా మీ కంపెనీ ఏదైతే ఇస్తుందో అదైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఫేక్‌వి అయితే ఉన్నాయంట. సో, అయన్నీ తీసి పడేస్తున్నారు. ఇప్పటికి చాలా లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసి ఇక్కడ నుంచి పంపియటం జరిగింది చాలామందికి. సో, బీ కేర్‌ఫుల్ ఈ కేర్ వీసా వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వద్దాం అనుకున్న వాళ్ళైతే. వచ్చేసి మేజరు ఇది చాలామందికైతే బాగా బాధ కలిగించేది. ఎందుకంటే పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీకి అంటే ఇక్కడ ఏమంటారైతే ఐఎల్ఆర్ అంటారు. ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్ అని. సో, ఇదివరకైతే మనం ఇక్కడ 5 years వర్క్ చేస్తే చాలు. సో, మనకి పీఆర్ అయితే ఇచ్చేస్తారు. సో, దాన్ని ఇప్పుడు 10 yearsకి అయితే పెంచారు అని అప్రూవ్ అయితే చేయలేదు ఇంకా. కానీ జియో అయితే పాస్ చేశారంట. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిద్దో అయితే తెలీదు. 2026లో అయితే అంటున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను నేను ఇంపార్టెంట్ అయినంత వరకు స్టూడెంట్స్‌కి, లేకపోతే డిపెండెంట్స్‌కి, లేకపోతే కేర్ వీసా వాళ్ళు ఎవరన్నా వర్క్ వీసా వాళ్ళు వచ్చే వాళ్ళకైతే. సో, ఈ వీడియో అయితే యూస్‌ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. సో, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎవరికన్నా షేర్ అయిద్ది. సో, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ యూకే వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా రావాలనుకునే వాళ్ళు కానీ ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.